డియర్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకి ఆన్లైన్ క్లాసుల్లో భాగంగా ఎకనామిక్స్ మనం ఈరోజు పేదరికానికి కారణాలు ఏంటి అనేది తెలుసుకుందాం. ముందుగా పేదరికం ఏంటనేది తెలుసుకుందాం. దేశంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజల కనీస అవసరాలు కూడా తీరని పరిస్థితులు పేదరికంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ పేదరికం అనేది మానవ జీవితానికి ఒక శాతం అంటారు. ఇది ఒక సాంఘిక మరియు ఆర్థిక సమస్యలు కూడా మనం చెప్పుకోవచ్చు. సమాజంలో ఒక వర్గం తమ కనీస అవసరాలు కూడా పొందని పరిస్థితిని లేదా స్థితిని మనం పేదరికం చెప్పుకోవచ్చు. అంటే సాధారణ జీవన విధానాన్ని కూడా నోచుకోకుండా కనీస జీవన విధానాన్ని కొనసాగించే వారందరూ కూడా పేదవాళ్ళని మనకి చెప్పుకోవాలి. ఇక్కడ పేదరికాన్ని మనం నిరపేక్ష పేదరికం, సాపేక్ష పేదరికం, యాబ్సల్యూట్ పవర్టీ, రిలేటివ్ పవర్టీ రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. నిరపేక్ష పేదరికం అంటే సమాజంలో కనీస జీవన అవసరాలు కూడా పొందలేని స్థితి అని. కొంతమంది సమాజంలో ఉన్నటువంటి ప్రజలు కనీస జీవన అవసరాలు కూడా తీర్చుకోలేదు. అంటే నిర్ణయించినటువంటి కనీస ఆదాయం లేదా వినియోగ వ్యయాన్ని కూడా పొందలేని వారు, అటువంటి వారిని పేదవాళ్ళు చెప్పవచ్చు. వీరు తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. వీరి యొక్క శ్రామిక సామర్థ్యం క్షీణించి అల్పాదాయంతో ఆకర్షణకి గురవుతూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆదాయం చాలా తక్కువగా ఉంది. ఎప్పుడైతే ఆదాయం తక్కువగా ఉందో ఈ పౌష్టికాహారాన్ని తీసుకోలేదు, తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. తద్వారా శ్రామిక సామర్థ్యం కూడా క్షీణిస్తుంది. కొంతకి ఎక్కువ ఆదాయం సంపాదించినటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ కూడా కనీస జీవన అవసరం పొందలేని వారందరినీ కూడా మనం నిరపేక్ష పేదవాళ్ళుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇకపోతే సాపేక్ష పేదరికం, రిలేటివ్ పవర్టీ అంటే సాపేక్ష పేదరికం అంటే ఆదాయ సమానతను ఆధారంగా చేసుకుని ఇక్కడ మనం సాపేక్ష పేదరికం చెప్పడం జరుగుతుంది. అంటే అధిక ఆదాయం ప్రజలతో పోల్చుకున్నప్పుడు కొంతమంది తక్కువ ఆదాయంతో కనీస వసతులు మాత్రమే పొందుతారు. అటువంటి వారిని మనం ఇక్కడ సాపేక్ష పేదరికం చెప్పడం జరుగుతుంది. అధిక ఆదాయం ప్రజల జీవన ప్రమాణంతో మనం పోల్చినప్పుడు అల్పాదాయ వర్గాల వారిని సాపేక్ష పేదరికంగా చెప్పుకోవచ్చు. అయితే మనకి భారతదేశంలో పేదరికం ఏంటంటే నిరపేక్ష పేదరికం. అభివృద్ధి చెందిన దేశాల్లో సాపేక్ష పేదరికం ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటే భారతదేశంలోని దేశాల్లో నిరపేక్ష పేదరికం ఉంటుంది. అంటే కొంతమంది ప్రజలు తమ కనీస జీవన అవసరాలు కూడా పొందలేదు. అంటే తినడానికి తిండి కానీ, కట్టుకోవడానికి బట్ట కానీ, ఉండడానికి నివాసం కానీ లేని వాళ్ళు మన భారతదేశంలో చూసుకున్నప్పుడు చాలా మంది ఉన్నారు. అంచేత భారతదేశంలో పేదరికం ఏంటంటే నిరపేక్ష పేదరికం. ఈ పేదరికాన్ని ఎలా కొలుస్తారంటే దారిద్ర్యపు రేఖని ఆధారంగా తీసుకుని పేదరికాన్ని చెప్పడం జరుగుతుంది. అంటే పేదరికాన్ని కొలవడానికి పేదరికపు గీత, పావర్టీ లైన్, పేదరిక గీత అనే భావాన్ని ఆర్థికవేత్తలు ఉపయోగించారన్నమాట. దేశంలోని ప్రజల కనీస అవసరాలు వినియోగ వ్యయాన్ని అంచనా వేసి దానికంటే తక్కువ వినియోగ వ్యయాన్ని కలిగిన ప్రజలందరూ కూడా పావర్టీ లైన్ అంటే పేదరిక రేఖకు దిగువన ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు. కనీస జీవనాధార స్థాయి పట్టణ ప్రజలకి వేరుగా అంచనా వేస్తారు. ఈ పేదరికపు గీత నిర్ధారించడానికి కొన్ని అంశాలని తీసుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిది ఏంటంటే కనీస జీవన వినియోగ స్థాయి. సెకండ్ వన్ కనీస పోషక పదార్థాల వ్యయము. థర్డ్ వన్ తలసరి నెలసరి వినియోగ వ్యయము. ఈ దారిద్ర్య నిర్వచనాలు ఏంటంటే టెండూల్కర్ కమిటీ ప్రణాళిక సంఘం చెప్పడం జరిగింది. టెండూల్కర్ కమిటీ 2004-05 సంవత్సరం అంచనా మేరకు ఈ కమిటీ ప్రకారం గ్రామీణ ప్రజల నెలసరి తలసరి ఆదాయం 446.68 గాను పట్టణ ప్రజల నెలసరి తలసరి ఆదాయం 578.80 రూపాయలు పొందేవారు పేదరిక గీత క్రింద ఉన్నట్లుగా చెప్పడం అయింది. ప్రణాళిక సంఘం ప్రకారం పేదరిక గీత ప్రణాళిక సంఘం 1973-74 ధరల ప్రకారం గ్రామీణ ప్రజల నెలసరి ఆదాయం
₹49.63, పట్టణ ప్రజల తలసరి ఆదాయం ₹56.64గా అంతకంటే తక్కువ కలిగిన ప్రజలు పేదరికపు గీతకు క్రింద ఉన్నట్లుగా పేర్కోవడం జరిగిందండి. అయితే ప్రణాళిక సంఘం 2007 సంవత్సరానికి గ్రామీణ ప్రజల నెలసరి తలసరి ఖర్చు ₹350 గాను, పట్టణ ప్రజల నెలసరి తలసరి ఖర్చు ₹538.60గా అంతకంటే తక్కువగా ఉన్నవారిని పేదరికపు గీతకు క్రిందిగా ఉన్నట్లుగా చెప్పడం అయిందండి. ఈ విధంగా పేదరికాన్ని చెప్పచ్చు. అయితే ఈ పేదరికానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే వెనుకబడిన ఆర్థిక వ్యవస్థ. ఉదాహరణకి మన భారతదేశాన్ని తీసుకున్నప్పుడు ఇక్కడ పేదరికానికి ప్రధాన కారణం మన ఆర్థిక వ్యవస్థ వెనుకబడి ఉండడంగా చెప్పుకోవచ్చు. దండేకర్ మరియు రాజుల అభిప్రాయం ప్రకారం లాభసాటి కాని వ్యవసాయం మరియు అల్ప మూలధన సంచయనం భారత గ్రామీణ పేదరికానికి కారణంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మన వ్యవసాయ రంగంలో తీసుకున్నప్పుడు చిన్న కమతాల విభజన, విఘటన, ఉత్పాదకాల కొరత, పరపతి సౌకర్యాల కొరత, కౌలుదారునికి భద్రత లేకపోవడం, ఇటువంటివి భారత వ్యవసాయ రంగం వెనుకబడి గ్రామీణ పేదరికానికి కారణమవుతున్నట్లుగా చెప్పడం జరిగింది. ఈ పేదరిక నివారణ ప్రయత్నంలో పారిశ్రామిక ప్రగతి విఫలమైంది. ఈ పారిశ్రామికీకరణ ఆదాయ అసమానతలు పెంచి పేదరికాన్ని మరింత అధికం చేసింది. ఎక్కువ మంది ఏంటంటే వ్యవసాయ రంగం మీద ఆధారపడుతున్నారు భారతదేశంలో. అయితే ఏంటంటే ఈ వ్యవసాయ రంగంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. చిన్న కమతాలు కావచ్చు, కమతాల విభజన, విఘటన, అలాగే ఉత్పాదకాల కొరత, పరపతి సౌకర్యాల కొరత, ఇటువంటివి ఉండడం వల్ల ఏంటంటే ఈ గ్రామీణ ప్రాంతంలో ఇవన్నీ కూడా కారణాలు అవుతున్నాయి పేదరికానికి. అలాగే ఏమైనా పారిశ్రామిక ప్రగతి అభివృద్ధి ఏమైనా ఎక్కువగా ఉందంటే తర్వాత ఏంటంటే ఈ ప్రణాళికల్లో కూడా పారిశ్రామిక రంగానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఈ పారిశ్రామిక ప్రగతి విఫలమైందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ పారిశ్రామికీకరణ ఆదాయ అసమానతలు ఇంకా పెంచేసిందండి. అధిక సాంద్రత కలిగిన పారిశ్రామికీకరణ ఈ మూలధన ఉత్పత్తుల నిష్పత్తిని పెంచి మూలధన శ్రామిక నిష్పత్తిని తగ్గించడం పేదరికానికి ఒక కారణంగా కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత నిరుద్యోగం మరియు అల్ప వేతనాల స్థాయి, అంటే అల్ప ఉద్యోగిత, నిరుద్యోగిత, అల్ప వేతనాల స్థాయి, ఈ తక్కువ స్థాయి వేతనాలు, ఇవి కూడా పేదరికానికి కారణంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. దీనికి ముఖ్య కారణం ఏంటంటే భారతదేశంలో శ్రామిక డిమాండ్ కంటే కూడా శ్రామిక సప్లై ఎక్కువగా ఉండడం. జనాభా పెరుగుతుంది, జనాభా విస్ఫోటనం ఏర్పడింది. ఇక్కడ శ్రామిక డిమాండ్ కంటే శ్రామిక సప్లై బాగా ఎక్కువగా ఉందండి. మూలధన కొరత వలన పారిశ్రామిక రంగం ఎక్కువ మంది ప్రజలకి ఉపాధిని కల్పించలేకపోతుంది. ఇది కూడా పేదరికానికి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత మరొక అంశం ఏంటంటే జనాభా విస్ఫోటనం. ముఖ్యంగా ఈ కుటుంబ సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేయడం వల్ల మరణాల రేటు తగ్గిపోయింది, జనాల రేటు ఎక్కువగా పెరిగిందండి. మన దేశంలో 1951 సంవత్సరంలో 361.9 మిలియన్ల ఉన్న జనాభా 2011 నాటికి 1210.19 మిలియన్లకు పెరిగింది. గత 60 సంవత్సరాల్లో జనాభా మన దేశంలో 3.5 రెట్లు పెరిగింది. మూలధన కొరత మరియు అల్ప సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఈ అధిక జనాభాకు అవసరమైనటువంటి వస్తు సేవల్ని ప్రజలందరికీ అవసరమైన మేరకు అందించడం కష్టంగా ఉంది. జనాభా వృద్ధి రేటు కంటే కూడా ఈ జాతీయ ఆదాయ వృద్ధి రేటు చాలా తక్కువగా ఉంది. ఈ తక్కువ జాతీయ ఆదాయాన్ని ఎక్కువ మంది జనాభా పంచుకోవడం ద్వారా తలసరి ఆదాయం తక్కువగా ఉండి పేదరికానికి కారణమవుతుందండి. తర్వాత మరొక అంశం ఆదాయ ఆస్తుల పంపిణీలో అసమానత. జాతీయ ఆదాయ పంపిణీ అనేక అసమానతలు జాతీయ ఆదాయ పంపిణీలో
అసమానతలు సాపేక్ష పేదరికానికి కారణం. భారతదేశంలో ఎక్కువ వ్యవసాయ కుటుంబాలు 1 హెక్టార్ కంటే తక్కువ వ్యవసాయ భూమిని కలిగి ఉన్నారు. ఫలితంగా ఈ ఆధునిక పద్ధతిలో వ్యవసాయ కార్యక్రమాలు నిర్వర్తించలేక తక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు. ఇది కూడా పేదరికానికి కారణమే. పారిశ్రామిక సంస్థల వాటాలని, సంస్థల యాజమాన్యంలోని అసమానతలు పట్టణంలో పేదరికానికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మరొక అంశం, తక్కువ అందుబాటులో ఉన్నటువంటి నిత్యావసరాలు. నిత్యావసరాలు అంటే ఇక్కడ ఆహారం, బట్టలు, వసతి, గృహము ప్రజలందరికీ కూడా అందుబాటులో లేవు. ఈ తీవ్ర జనాభా పెరుగుదలకు అవసరమైనటువంటి వస్తు సేవల్ని మన దేశం ఉత్పత్తి చేయలేకపోతుందన్నమాట. ప్రథమ శ్రేణి వస్తువుల అల్పలభ్యత ప్రజల అల్ప జీవన ప్రమాణానికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. ధనిక పేద ప్రజల మధ్య వినియోగ స్థాయిలో ఎక్కువ తారతమ్యాలు ఉన్నాయి. ఇది సాపేక్ష పేదరికాన్ని సూచిస్తుందన్నమాట. తర్వాత మరొక అంశం ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్. దేశంలో నిరంతరం పెరుగుతున్నటువంటి ధరలు అల్పాదాయ వర్గాల ప్రజల పేదరికానికి కారణంగా చెప్పుకోవచ్చు. కంటిన్యూస్గా ధరలు పెరుగుతున్నాయి. ఈ అల్పాదాయ వర్గాల ప్రజలు ఏంటంటే తమకు కావాల్సినటువంటి వస్తువులన్నింటినీ కూడా కొనుగోలు చేయలేనటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే ఆదాయం తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయేతర కూలీలకు స్థిర ఆదాయం కూడా ఉండదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి ఈ ధరల పెరుగుదలను అధిగమించడానికి వీళ్ళకి కరువు బత్యం లాంటిది లభించింది. మధ్యతరగతి అల్పాదాయ వర్గాల ప్రజలు కనీస అవసరాలను తీర్చుకోవడానికి వీలు లేక పేదరికానికి గురవుతున్నారు. తర్వాత మరొక అంశం, పంచవర్ష ప్రణాళిక వైఫల్యం. ముఖ్యంగా ఏంటంటే పంచవర్ష ప్రణాళిక లక్ష్యం ప్రజలందరికీ కూడా కనీస అవసరాలను కల్పించడం. ప్రభుత్వం 12 పంచవర్ష ప్రణాళికల్లో అనేక పేదరిక నిర్మూలన పథకాలను అమలు చేసినప్పటికీ కూడా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించలేకపోయింది. మన దేశంలో ప్రణాళికల ద్వారా సాధించే వృద్ధి రేటు ఈ పేదరిక నిర్మూలనకి దోహదపడడం లేనట్లుగా చెప్పుకోవచ్చు. తర్వాత మరొక అంశం ఏంటంటే సాంఘిక కారణాలు. దేశంలో ఉన్నటువంటి ఈ కుల వ్యవస్థ కావచ్చు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కావచ్చు, వారసత్వ చట్టాలు ఆర్థిక అభివృద్ధికి, ఆదాయ పెరుగుదలకి అవరోధాలుగా ఉన్నాయి. ఈ కుల వ్యవస్థ, ఉమ్మడి కుటుంబ విధానం, వారసత్వ చట్టాలు ఇటువంటివన్నీ కూడా ఆర్థిక అభివృద్ధి కానీ ఆదాయ పెరుగుదలకి అవరోధాలుగా ఉన్నాయి. భారతదేశంలోని ఈ సామాజిక వ్యవస్థ ఆలోచన సరళి ఈ ప్రజల పురోగతికి ప్రతిబంధకాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రజల్లో ఉన్నటువంటి ఈ మూఢ నమ్మకాలు, పాపభీతి, దైవభక్తి, అనుత్పాదకత వ్యయాన్ని పెంచి పేదరికానికి కారణమవుతున్నాయి. పండగలకి, ఈ పుట్టినరోజు వేడుకలకి, పెళ్ళిళ్ళు, మరణాలు ఇటువంటి వాటిపై చేసే విపరీతమైనటువంటి ఖర్చులు ప్రజల యొక్క పేదరిక విషవలయానికి కారణం అన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే అనుత్పాదక వ్యయం, అనవసర ఖర్చులకు ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. వచ్చిన ఆదాయం సరిపోకపోతే అప్పులు చేసి మరీ ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి ఈ సాంఘిక కారణాలు కూడా పేదరికానికి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత రాజకీయ కారణాలు, ఇది కూడా పేదరికానికి కారణం. రాజకీయ కారణాలు ఈ బ్రిటిషర్స్ వలస ఆర్థిక విధానం. బ్రిటిష్ వారు వలస ఆర్థిక విధానం ద్వారా ఈ భారతదేశం ఆర్థికంగా బలహీనపడింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలోని రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం
పేదవారిని మరీ పేదవారిగా ఉంచే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఓట్ బ్యాంక్. కాబట్టి ఏంటంటే వాళ్ళని అభివృద్ధి చేయడం కోసం కాకుండా వారు మరింత పేదవారిగా ఉంటే సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తే వాళ్ళు ఏంటంటే ఓటు వేస్తారు. కాబట్టి వాళ్ళని అభివృద్ధి చెందే దిశ వైపుగా నడిపించకపోవడం ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా భూ సంస్కరణ కూడా సమర్థవంతంగా అమలు కాకపోవడం కూడా దీనికి తార్కాణం. ఈ భారతదేశ పరిపాలకుల్లో ఉన్నటువంటి అసమర్థత కానీ, లంచగొండితనం కానీ ఈ పేదరికం ఎక్కువగా ఉండడానికి కారణంగా మనం చెప్పుకోవచ్చాను. సరైనటువంటి పరిపాలకులు లేకపోవడం, అదేవిధంగా ఈ లంచగొండితనం కూడా విపరీతంగా పెరిగిపోవడం, ఇవి ఈ పేదరికం ఎక్కువగా ఉండడానికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. చట్టసభల్లో కూడా ఈ పేద ప్రజల అభ్యున్నతికి చట్టాలను తీసుకురావడంలో మనం వెనుకబడి ఉన్నామని చెప్పుకోవచ్చు. తర్వాత మరొక అంశం ఏంటంటే వ్యవస్థాపరమైనటువంటి కారణాలు. వ్యవస్థాపరమైన కారణాలు పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవస్థాపూర్వకమైనటువంటి సమస్యలు ఆర్థికాభివృద్ధికి ప్రతిబంధకంగా ఉన్నాయండి. అంటే ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో తీసుకున్నా మరియు గ్రామీణ ప్రాంతాల్లో తీసుకున్నప్పటికీ కూడా కొన్ని వ్యవస్థాపూర్వకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇవి ఆర్థిక అభివృద్ధికి ప్రతిబంధకాలుగా ఉండి పేదరికానికి దోహదం చేస్తున్నాయన్నమాట. గ్రామీణ ప్రాంతాల్లో భూస్వామ్య వ్యవస్థ పేదరికానికి కారణం. భూమి ఏంటంటే కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం అయిపోయి ఉంది. నిజంగా వ్యవసాయం చేద్దామన్న వాళ్ళ చేతుల్లో ఏంటంటే భూమి లేదు, ఈ భూస్వాముల చేతుల్లో ఉంది. అది కూడా పేదరికానికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ భూమి గల రైతులు ఆర్థికంగా వెనుకబడిపోయి ఉన్నారు. అంటే 2 ఎకరాలు లేకపోతే ఎకరం, అరెకరం ఉన్నటువంటి రైతులు ఉన్నారు. సన్నకారు రైతులు లేదా చిన్నకారు రైతులు వీళ్ళు ఏంటంటే ఈ నూతన వ్యవసాయ వ్యూహాన్ని అనుసరించలేక హరిత విప్లవంలో ఉన్నటువంటి ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారు. మన దేశంలో ఏంటంటే హరిత విప్లవం తీసుకురావడం జరిగింది. అయితే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రయోజనాలని ఈ సన్నకారు చిన్నకారు రైతులు పొందడం కొంచెం కష్టంగా ఉంది. ఈ వ్యవస్థాపూర్వక ప్రతిబంధకం మరియు రాజకీయ ప్రాబల్యం లేకపోవడం వల్ల ప్రభుత్వ సబ్సిడీల ద్వారా లభించేటటువంటి ఎరువులు, విత్తనాలు, ఇతర ఉత్పాదకాలు పేదవారికి లభ్యం కావట్లేదు. ఎవరికైతే రాజకీయ ప్రాబల్యం ఉందో వాళ్ళకి అందుతున్నాయి అన్నమాట ఇవన్నీ కూడా. ఈ రాజకీయ ప్రాబల్యం లేని పేదవాళ్ళకి ఏంటంటే ప్రభుత్వం సబ్సిడీల ద్వారా ఇచ్చేటటువంటి ఎరువులు కానీ విత్తనాలు కానీ ఇటువంటి ఉత్పాదకాలు వారికి లభ్యం కావటం లేదండి. అది కూడా ఒక కారణమే పేదరికానికి. అదేవిధంగా ప్రభుత్వం సమకూర్చేటటువంటి గృహ వసతి, ఇతర పింఛను పథకాలు ఇటువంటి కొంతవరకు రాజకీయ జోక్యంతో పేదవారికి దక్కడం లేదు. ప్రభుత్వం ఏంటంటే పేదవారి కోసం గృహ వసతి కానీ పింఛను పథకాలు కానీ ఇటువంటి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఏంటంటే ఇక్కడ రాజకీయ జోక్యంతో ఇవి పేదవారికి దక్కకుండా ధనికులకే దక్కుతున్నాయి. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం జోక్యం చేసుకుని పేదవారికి ఈ గృహ వసతి పింఛను పథకాలు ఇటువంటివన్నీ కూడా అందేటట్లుగా చూడవలసిన అవసరం ఉంది. లేనట్లయితే పేదరికం అదేవిధంగా కొనసాగుతూ ఉంటుందండి. అదేవిధంగా ఈ వ్యవస్థాపక ప్రతిబంధకాల వలన ప్రభుత్వం కల్పించేటటువంటి ఈ విద్య, వైద్య సదుపాయాలు కూడా పేదవారికి పూర్తిగా అందడం లేదండి. పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం
వేల కోట్ల రూపాయలని ఖర్చు చేస్తుంది. అయితే ఏంటంటే ఈ పథకాలన్నీ కూడా పూర్తిగా పేదవారికి అందినప్పుడు పేదరికాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే కొంతమంది ధనికులు ఈ పథకాలను ఏంటంటే రాజకీయ జోక్యంతో పొందడం వల్ల పేదవారికి పూర్తిగా ఈ పథకాలు అందడం లేదు. ఇది కూడా పేదరికానికి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు.